హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్. నేను ఫరీదా. రమదాన్ స్పెషల్ దేగి మటన్ బిర్యానీ రెసిపీ తయారీ విధానం వచ్చేసి వెడల్పు దేగి ప్యాన్ తీసుకొని క్లీన్ చేసిన మటన్ పీసెస్, బీట్ చేసిన పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, క్రష్ చేసిన ఫ్రైడ్ ఆనియన్స్, హోమ్ మేడ్ ఫ్రెష్ గరం మసాలా పౌడర్, పసుపు, మిరియాల పొడి, జీరా పొడి, ధనియా పౌడర్, కారం, ఉప్పు, టమోటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, నూనె, నెయ్యి, నిమ్మరసం, రంగు వేసి మసాలా ముక్కలకు పట్టేంత వరకు కలిపి అరగంట సేపు మ్యారినేట్ చేయాలి. అలాగే బాస్మతి రైస్ 2-3 సార్లు కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. దేగ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు అడుగు అంటుకోకుండా కలుపుతూ ఫ్రై చేయాలి. తర్వాత నీళ్లు పోసి లో ఫ్లేమ్ లో మటన్ ముక్కలు సాఫ్ట్ గా అయ్యి కూర్మ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ప్యాన్ లో నీళ్లు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసి పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, నూనె, ఉప్పు వేసి ఒకసారి కలిపి నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ వేయాలి. 80% రైస్ ఉడికిన తర్వాత స్ట్రైనర్ లో రైస్ ఫిల్టర్ చేసి మటన్ కూర్మ పైన లేయర్ వేయాలి. పుదీనా, కొత్తిమీర రంగు చెల్లి ఫాయిల్ తో సీల్ చేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు దమ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని దేగి మటన్ బిర్యానీ వేడి వేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. హైదరాబాద్ షాదీ వాళ్ళ ఫేమస్ రెడ్ చికెన్ రెసిపీ. బౌల్ లో క్లీన్ చేసిన చికెన్ పీసెస్ వేసి హోమ్ మేడ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పచ్చిమిర్చి, బీట్ చేసిన పెరుగు వేసి కాజు, బాదం, టొమాటో ముక్కలు వేసి స్మూత్ గా బ్లెండ్ చేసి చికెన్ లో వేయాలి. ఇప్పుడు ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, పసుపు, కారం, టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, నెయ్యి, ఫుడ్ కలర్ వేసి మసాలా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలపాలి. కవర్ చేసి గంటసేపు మ్యారినేట్ చేయాలి. పాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి అడుగంటుకోకుండా కలుపుతూ హై ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు చికెన్ ఉడికి గ్రేవీ దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించాలి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ముఖ్యంగా రంజాన్ లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. చివరిగా కాజు, కొత్తిమీర వేసి ఆయిల్ సెపరేట్ అయ్యి గ్రేవీ దగ్గర పడిన తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని రైస్ లేదా రోటీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ రెడ్ చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. దాని స్పెషల్ చికెన్ హలీం రెసిపీ. ప్రెషర్ కుక్కర్ లో చేసే ఈ హలీం లేదా హరీ సూపర్ టేస్ట్ గా ఉంటుంది. గోధుమ రవ్వ, మసూర్ దాల్, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, గుండు మినపప్పు, బాస్మతి రైస్ వేసి నానబెట్టి నీళ్లు తీసేసి ప్రెషర్ కుక్కర్ లో వేసి పసుపు, నీళ్లు పోసి 4 విజిల్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేయాలి. ఉప్పు వేసి స్మూత్ గా మ్యాష్ చేసుకుని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్రెషర్ కుక్కర్ లో నూనె, బటర్ వేసి జీడిపప్పు, బాదం, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి సైడ్ పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బోన్లెస్ చికెన్ పెద్ద పీసెస్ వేసి నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఉప్పు, పసుపు, కారం, జీరా పొడి, ధనియా పొడి, గరం మసాలా వేసి ఫ్రై చేసి కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి కలపాలి. నీళ్లు పోసి మూత పెట్టేసి 5 విజిల్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేయాలి. ఇప్పుడు వాటర్ లో నుండి చికెన్ పీసెస్ సెపరేట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచాలి. తరిగిన చికెన్, నిమ్మరసం, మ్యాష్ చేసిన పప్పు, నెయ్యి వేసి పప్పు గుత్తితో మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేయాలి. మెత్తగా అయి జిగురు పేస్ట్ గా అయిన తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని టాప్ లో చికెన్ స్టాక్, ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, బాదంతో గార్నిష్ చేసుకొని వేడిగా తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. యూనిక్ ఇఫ్తార్ స్నాక్ కబాబ్ రెసిపీ తయారీ విధానం వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ చిన్న ముక్కలుగా తుంచి బ్లెండర్ లో వేయాలి. క్లీన్ చేసిన బోన్లెస్ చికెన్ పీసెస్ వేసి ముఖ్యంగా ఈ కబాబ్స్ 10 to 30 డేస్ వరకు ఫ్రీజ్ చేసి స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకుని తినొచ్చు. ఉప్పు, జీరా పొడి, ధనియా పొడి, పసుపు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ బ్రేక్ చేసి వేయాలి. స్మూత్ గా బ్లెండ్ చేసుకుని బౌల్ లో తీసుకుందాం. లమ్స్ లేకుండా చికెన్ మిక్చర్ ని బాగా కలపాలి. చిన్న పిండి ముద్ద తీసుకొని రౌండ్ గా రోల్ చేసి స్లైట్ గా ప్రెస్ చేసి కబాబ్స్ లా షేప్ చేసిన తర్వాత బౌల్ లో తీసుకుందాం. మనం బ్లెండ్ చేసుకున్న చికెన్ మిక్చర్ తో 12 మీడియం సైజ్ కబాబ్స్ తయారు చేసుకోవచ్చు. 10 రోజుల పైన ఫ్రీజ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ముఖ్యంగా రంజాన్ నెలలో తొందరగా ఫ్రై చేసుకొని ఇతరగా సర్వ్ చేసుకోండి. హీట్ చేసిన ఆయిల్ లో కబాబ్స్ వేసి మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మరోవైపుకి తిప్పాలి. ఇలా ఇరువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. అంతే అండి, టేస్టీ చికెన్ కబాబ్స్ రెసిపీ మీకు వచ్చేసి ఈజీ అండ్ డెలిషియస్ ఇన్స్టెంట్ గా చేసుకునే బ్రెడ్ మలై టోస్ట్. ముందుగా మలై స్టఫింగ్ తయారు చేసుకోవడానికి పాన్ లో మిల్క్ పౌడర్, షుగర్ పౌడర్, కోకోనట్ పౌడర్, క్రీమ్, కాచి చల్లార్చిన పాలు పోసి ఉండలు లేకుండా మిక్చర్ మొత్తం స్మూత్ గా కలిపిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేయాలి, లేకపోతే లమ్స్ ఫామ్ అవుతాయి. మలై మిక్చర్ దగ్గర పడి కోవాలా అయిన తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు సైడ్ పెట్టుకుందాం. బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ కట్ చేసి ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకుని సైడ్ పెట్టుకోవాలి. షుగర్ సిరప్ కోసం 1 కప్ చక్కెర, 1 కప్ నీళ్లు, దంచిన యాలకులు వేసి ఒకసారి కలపాలి. షుగర్ మెల్ట్ అయి లైట్ గా స్టిక్ అయితే చాలు, సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు మరో పాన్ లో నెయ్యి, నూనె వేడి చేసి బ్రెడ్ స్లైసెస్ వేసి ఇరువైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి సైడ్ పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్ని బ్యాచెస్ లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ లో డిప్ చేసి నిమిషం తర్వాత తీసేసి స్ట్రైనర్ లో వేయాలి. ఎక్సెస్ గా ఉన్న పాకం ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని కోవా స్ప్రెడ్ చేసి మరో బ్రెడ్ స్లైస్ తో కవర్ చేయాలి. అంతే అండి, టేస్టీ బ్రెడ్ మలై టోస్ట్ రెడీ అయిపోయింది. వెంటనే తినొచ్చు లేదా వారం రోజుల పాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ చికెన్ రెసిపీ క్రీమ్, పెరుగు, స్పైసెస్ లో మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్రై చేసి గ్రేవీతో పాటు ఉడికించి పరోటాతో పాటు తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి. బౌల్ లో శుభ్రంగా కడిగిన చికెన్ పీసెస్, బ్లెండ్ చేసుకున్న ఆనియన్ మిక్స్చర్, పెరుగు, క్రీమ్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, మెల్ట్ చేసిన బటర్ లేదా నెయ్యి వేసి నిమ్మరసం వేసి మసాలా ముక్కలకు పట్టేంత వరకు కలిపి మూత పెట్టేసి కనీసం గంట సేపు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పాన్ వేడి చేసి నూనె, మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ వేసి ఇరువైపులా గోల్డెన్ బ్రౌన్
బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మిగిలిన గ్రేవీ చికెన్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేయాలి. జీరా, యాలకులు, లవంగాలు, చెక్క, జీడిపప్పు, మిరియాలు వేసి ఇప్పుడు మిగిలిన గ్రేవీ వేయాలి. నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో చికెన్ సాఫ్ట్ గా అయి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. అంతే అండి, అఫ్ఘానీ చికెన్ రెడీ అయిపోయింది. వేడి పరోటా క్రీమీ గ్రేవీలో డిప్ చేసుకుని తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మీకు ఆ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.